ఇక్కడనేమో రేవంత్ సాహసము, ఇక్కడ ఈయన పేరు చంద్రబాబు నాయుడు గారు గొప్పతనము, ఇంతే, వేరే ఏం లేదు. హైడ్రాకు రాహుల్ సైతము కాంగ్రెస్కు మద్దతు తెలపాల్సినటువంటి దుస్థితి. కాంగ్రెస్కు బద్ధ వ్యతిరేకమైనటువంటి ఒక పత్రిక కూడా కాంగ్రెస్కు అనుకూలంగా రాయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అంటే అర్థం చేసుకోండి. ఇగో మళ్ళీ ఇదే ఆంధ్రాకు సంబంధించినటువంటి విషయంలో చంద్రబాబు నాయుడు చాలా గొప్పగా చేస్తున్నారు. ఎమ్మెల్యే భర్త ఆదేశాల మేరకు ఈ విషయంలో ఎమ్మెల్యే భార్య పుట్టిన మేరకు చంద్రబాబు ప్రభుత్వం వెంటనే బదిలీ చేసింది. అంటే చంద్రబాబు నాయుడు గారు బాగా చేస్తున్నారు. అంతకుముందు ప్రభుత్వం బయాస్డ్గా ఉండేది. ఈ విషయాలను కూడా బాధితులకు పక్షాన ఉన్నారా, బయాస్డ్గా ఉన్నారా అనేటువంటి విషయాన్ని చూడాలి. నిజంగా మీ పార్టీలో ఉండేటువంటి వాళ్ళంతా గొప్ప వాళ్ళైతే, మీ పార్టీ సిద్ధాంతం అయితే వాళ్ళు అట్లా చేయనే పోతుండే కదా ముందుగాల. వాళ్ళు అట్లా చేసిరంటే మీ పెంపకంలోనే, అంటే మీ పార్టీ పెంపకంలో మీ నాయకులలోనే తేడా ఉన్నట్టు కదా. ఆ నాయకులు అట్లా చేసిరంటే మీ పార్టీ పెంపకంలోనే తేడా ఉన్నట్టా కాదా? ఈ విషయానికి సంబంధించి కేవలం ఈ హైడ్రాకు సంబంధించినటువంటి హైడ్రామా విషయంలో, హైడ్రామా అని ఎందుకంటున్నా అంటే చెరువుల కబ్జాలు తొలగించాల్సిందే, కానీ సామాన్య ప్రజలకు గత దశాబ్దాల కాలం పాటు అక్కడ అనేకమైనటువంటి ప్రభుత్వ ట్యాక్సులు కట్టినటువంటి వాళ్ళ పరిస్థితి ఏమిటైనటువంటి విషయాన్ని ఒకసారి ఆలోచన చేయాలి. వాళ్ళంతలా వాళ్ళుగా దొంగతనంగా కబ్జా చేసినటువంటి వాళ్ళను మీరు వదిలిపెట్టకండి, తీసేయండి, కానీ చేతులు మారిన తర్వాత అమాయకులకు ఉన్నటువంటి వాళ్లకు న్యాయం చేయండి మహాప్రభు అనేటువంటి విషయమే చెప్తున్నాం. తొలిసారిగా ఎవడో కబ్జా చేసి ఉంటాడు, వానికి అన్నీ ఇచ్చేసి ఉంటారు అనుమతులు. తర్వాత అది 2-3 సార్లు చేతులు మారిన తర్వాత మూడో వాడి వాళ్ళు ఇబ్బంది పడుతుంటే నష్టపరిహారం ఎవరికి చెల్లించాలి? నష్టపోతున్నది ఎవరు? అమ్ముకొని లాభపడ్డది ఎవరు? ఇవాళ ప్రభుత్వం వల్ల ఇతను నష్టపోతున్నాడా లేదా? ఇతను ఎందుకు కొన్నాడు? ప్రభుత్వానికి సంబంధించినటువంటి జిహెచ్ఎంసీ కంటే గొప్ప అనుమతులు ఇంకేముండే కదా హైదరాబాద్లో. మరి అదే జిహెచ్ఎంసీ అనుమతులు ఇచ్చిన తర్వాత ఇవాళ అదే జిహెచ్ఎంసీ అనుమతులు చెల్లవని మళ్ళీ అదే జిహెచ్ఎంసీ నోటీసులు ఇవ్వడం అనేటువంటిది ఏ విధంగా? ఏదో కుందేలు తన మలం తానే తింటదన్నట్టుగా ఇవాళ ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్య అట్లనే ఉంది అనేటువంటి విషయాన్ని గమనించాలి. మీరు దొంగతనంగా ఈరోజు కబ్జా చేసిండు, దానికి ఎటువంటి అనుమతులు లేవు, కూలగొట్టండి. కానీ ఇట్లా 2 సార్లు 3 సార్లు చేతులు మారిన తర్వాత అది ఎక్కడో తప్పు జరిగితే ఇప్పుడున్నటువంటి వాళ్ళు ఎందుకు బాధితులుగా మిగలాల్సినటువంటి అవసరం ఉన్నది? ఎవరు ఇల్లు కొన్నా జిహెచ్ఎంసీ పర్మిషన్ ఉందా లేదా, హెచ్ఎండిఏ పర్మిషన్ ఉందా లేదా, ఇంటికి కరెంటు సౌకర్యము, కరెంటు కనెక్షన్ ఉందా లేదా, నల్లా కనెక్షన్ ఉందా లేదా, ఇంటి పన్ను కడుతున్నారా, ఇవి కట్టిరు అంటే దానికి అన్ని అనుమతులు ఉన్నట్టే లెక్క. అన్ని అనుమతులు ఉన్నటువంటి దాన్ని అమాయకుడు వచ్చి అనామకుడు వచ్చి కొన్న తర్వాత 2 ఏళ్ళకి ఇల్లు నీది కాదు, జిహెచ్ఎంసీ తప్పుడు నివేదిక ఇచ్చిందంటే తప్పు ఎవరిది? ఇప్పుడు మీరు హైడ్రా పేరిత చెరువులను కబ్జా చేసినటువంటి వాళ్ళను కూలగొట్టండి, తప్పులేదు. కానీ ఇట్లా 2-3 సార్లు 2-3 తరాలు మారిన తర్వాత మీరు వచ్చి వాళ్ళని అనడం అంటే ఎట్లా? ఎవరిది తప్పు? నష్టం తనెందుకు పోవాలి? ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పండి. లక్షల రూపాయలు ఇవాళ లోన్లు తీసుకున్నటువంటి వాళ్ళ భవిష్యత్తు ఏం చేయబోతున్నారు? అంధకారం చేస్తారా? దీనిపైన ఒక విధానపరమైనటువంటి అసెంబ్లీలో అన్ని పార్టీలు 119 మంది ఎమ్మెల్యేలు అందరూ కలిసి కూర్చొని ఒక చర్చ ఎందుకు చేయలేకపోతున్నారు? ఇది ఇవాల్టితో పాటు ఇది వదిలేస్తారా? భవిష్యత్తుకు ఒక కఠినమైనటువంటి చట్టాన్ని ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? ఈ విషయాలపైన కూడా స్పందించాల్సింది ఇప్పుడున్నటువంటి సర్కారే, ఇప్పుడున్నటువంటి ప్రతిపక్షాలే, గతంలో అధికారం వెలగబెట్టినటువంటి వాళ్ళే. ఇవి రోజునటువంటి వార్తలు అనుకున్నటువంటి వాస్తవాలు విశ్లేషణ. దయచేసి పొలిటికల్ వాయిస్లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.